హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నాకింత లాంగ్ హెయిర్ పెరగటానికి రీజన్ ఏంటంటే, నేను తీసుకున్న కేర్. మీరు కూడా ఈ కేర్ తీసుకుంటే మీకు కూడా చక్కగా హెయిర్ పెరుగుతుంది. ఫస్ట్ ఆయిలింగ్ చేసుకుంటాను నేను. తర్వాత హెయిర్ డీటాంగిల్ చేసుకునేటప్పుడు కింద నుంచి పైకి దువ్వుతాను. దానివల్ల నేచురల్‌గా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, చిక్కులు పడకుండా ఉంటాయి. హెయిర్ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఇంకొకటి హెయిర్ ఎప్పుడు నేను కొసలు కనిపించకుండా రబ్బర్ బ్యాండ్‌తో క్లోజ్ చేసుకొని జడేసుకుంటాను. దానివల్ల కూడా నాకు నేచురల్‌గానే స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటాయి. హెయిర్ మాస్క్ కూడా రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. ఆ హెయిర్ మాస్క్ ఏంటో మీకు వీడియోలో క్లియర్‌గా చూపించాను. మీరు కూడా హెయిర్ మాస్క్ యూజ్ చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో తెలియచేయండి నాకు. ఈ హెయిర్ మాస్క్ చక్కగా స్కాల్ప్ మొత్తం అప్లై చేసుకొని ఒక 1 అవర్ రెస్ట్‌లో ఉంచి ఆఫ్టర్ థట్ మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేయండి. దీనివల్ల మనకి డాండ్రఫ్ తగ్గి, స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గి, హెయిర్ మాస్క్ వల్ల మనకి హెయిర్ రీగ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్‌గా వీక్లీ వన్స్ అయినా 10 డేస్‌కి ఒకసారైనా యూజ్ చేస్తే మీకు కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అండ్ స్ప్లిట్ ఎండ్స్ ఎప్పుడున్నా ట్రిమ్ చేస్తూ ఉండాలి మనము. వాటిని అలాగే వదిలేస్తే రీగ్రోత్ అవ్వకుండా అలాగే కనిపిస్తూ ఉంటాయి. స్ప్లిట్ ఎండ్స్ చక్కగా 10 డేస్‌కి ఒకసారి ట్రిమ్ చేయటం వల్ల హెయిర్ రీగ్రోత్ అవుతుంది.